బేబీలో హార్ట్ బీట్ ఎప్పుడు ఏర్పడుతుంది? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో కింద నుంచి స్కాన్ చేస్తే, టీవీఎస్ ట్రాన్స్ వజైనల్ స్కాన్ చేస్తే మనకు బేబీలో హార్ట్ బీట్ అనేది 5 to 6 వీక్స్లో కనిపిస్తుంది. 6 వీక్స్ టు బి ప్రిసైజ్. సో 6 వీక్స్లో బేబీ హార్ట్ బీట్ అనేది కింద నుంచి స్కాన్ చేసినప్పుడు కనిపించాలి. 7 వీక్స్కి కొన్నిసార్లు డీలే రావచ్చు. సో ఆ డీలే వస్తే అరౌండ్ 7 వీక్స్కి ఖచ్చితంగా హార్ట్ బీట్ కనిపించాలి. ఇదే పై నుంచి స్కాన్ చేసినప్పుడు, సో పొట్టపై నుంచి స్కాన్ చేసినప్పుడు అబ్డామినల్ అల్ట్రాసౌండ్లో హార్ట్ బీట్ అనేది 7 వీక్స్, సో 7 to 8 వీక్స్లో హార్ట్ బీట్ అనేది కనిపిస్తుంది. రాను రాను హార్ట్ రేట్ అనేది పెరుగుతూ వెళ్తుంది. సో అరౌండ్ 5 to 6 వీక్స్లో కనిపించే కార్డియాక్ ఫ్లిక్కర్ కానీ హార్ట్ బీట్ కానీ అరౌండ్ 90 to 110 అట్లా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత అరౌండ్ 7 to 8 వీక్స్, 8 వీక్స్ దాటుతున్న కొద్దీ హార్ట్ బీట్ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే హార్ట్ బీట్ ఆ రేట్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది. సో ఆఫ్టర్ దాట్ 110 బీట్స్ కన్నా అబవ్ కనిపిస్తూ ఉంటుంది. సో హార్ట్ బీట్ ఎందుకు ముఖ్యం? సో ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్లో పాజిటివే కాకుండా హార్ట్ బీట్ కనిపించింది అనుకోండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు. సో హార్ట్ బీట్ రావడం అనేది ఇస్ అ కన్ఫర్మేటరీ సైన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అలాగే కొంతమందికి స్టార్టింగ్ ఫస్ట్ 3 మంత్స్లో ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపించడము, చుక్క బ్లడ్ కనిపించడము, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళలో ఒక్కసారి మనం స్కాన్ చేసి హార్ట్ బీట్ కన్ఫర్మ్ చేసామనుకోండి, ఇట్ ఈస్ అ పాజిటివ్ సైన్. జస్ట్ సపోర్ట్స్ పెట్టి అబ్జర్వేషన్లో పెడితే సరిపోతుంది. అండ్ ఒకవేళ 6 వీక్స్కి మనకు హార్ట్ బీట్ కనిపించలేదు అనుకోండి, నెక్స్ట్ వాట్ టు డూ? 6 వీక్స్కి హార్ట్ బీట్ కనిపించకపోతే ఒక 1 వీక్ అట్లా వెయిట్ చేయమని చెప్తాము. సో 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ స్కాన్ చేసి చూసి హార్ట్ బీట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా చెక్ చేస్తాము. సో రాంగ్ డేట్స్ ఉన్న వాళ్ళకి ఓవ్యులేషన్ కొంచెం లేట్ అవ్వచ్చు, ఎగ్ రిలీజ్ అనేది లేట్ అవ్వచ్చు. వీళ్ళలో హార్ట్ బీట్ అనేది కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. సో హార్ట్ బీట్ కన్ఫర్మేషన్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి నెససరీ. ఆన్ ద హోల్ 6 to 8 వీక్స్ లోపు హార్ట్ బీట్ అనేది కన్ఫర్మ్గా కనిపించాలి. కింద నుంచి స్కాన్ చేసినట్టయితే 6 to 7 వీక్స్, అదే పైనుంచి స్కాన్ చేసినట్టయితే 7 to 8 వీక్స్. డెంటల్ హెల్త్, దంత ఆరోగ్యం వల్ల ఇన్ఫర్టిలిటీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఆర్ ఫర్టిలిటీ ఏమైనా తగ్గిస్తుందా? దంత ఆరోగ్యం అనేది ఇన్ కేస్ మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, టూత్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పదే ఏం రావట్లేదు, జస్ట్ 1 టైం వచ్చి వెళ్ళింది, దీనివల్ల అయితే ఫర్టిలిటీ ఏం ఎఫెక్ట్ కాదు. బట్ ఇన్ఫెక్షన్ పదే వస్తుంది, లేదా టూత్కి చాలా కిందికి ఉంది, యాప్సెస్ అనేది పస్ అనేది ఫామ్ అయి కూర్చుంది, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ మీద ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడవచ్చు. సో ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది? ఇన్ఫెక్షన్ పదే రావడం వల్ల బ్యాక్టీరియా అనేది రక్తంలోకి పాకుతుంది. సో ఆ బ్యాక్టీరియాని ఫైట్ చేయడానికి బాడీలో కొన్ని ఇన్ఫ్లమేటరీ సైన్స్, కొన్ని సైటోకైన్స్ ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది ఏంటిదంటే ఆ బ్యాక్టీరియానే, చెడు బ్యాక్టీరియానే చంపకుండా వెళ్ళి ఓవ్యులేషన్ వచ్చిన ఎగ్ మీద ఎఫెక్ట్ పడడము, లేదా పొర ఎంబ్రియో అనేది పొరలో ఇంప్లాంట్ అవుతూ ఉంటుంది. సో ఆ పొరలో ఇంప్లాంటేషన్ అనేది తగ్గుతుంది. సో పొరలో ఎంబ్రియో అతుక్కునే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది. అలాగే స్పర్మ్, మగవాళ్ళ కణాల్లో, వీర్య కణాల్లో టేల్ని డ్యామేజ్ చేస్తుంది. సో దాని ఫంక్షన్, ముందుకెళ్ళే మొటిలిటీ అనేది తగ్గిపోతుంది. దాన్ని హెడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కాజ్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల ఏంటిదంటే ఎగ్ను స్పర్మ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎగ్ స్పర్మ్ ఎఫెక్ట్ పడడం వల్ల ఎంబ్రియో క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ ఎంబ్రియో ఫామ్ అయినా పొరలో అతుక్కునే అవకాశం, పొర దాన్ని అతుకుపెట్టే అవకాశం అనేది తగ్గుతుంది. సో డెంటల్ హెల్త్ డైరెక్ట్లీ కాకపోయినా ఇండైరెక్ట్లీ, అంటే పదే వచ్చినా, ఒకవేళ ట్రీట్మెంట్ అస్సలు తీసుకోకపోయినా, బాగా లోతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా అవాయిడ్ చేయవచ్చు? ప్రాపర్ డెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడం, చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం. సో డెంటల్ క్లీనింగ్ కానీ, స్కేలింగ్ కానీ, రూట్ కెనాల్ థెరపీ, లోకల్ అనెస్థీషియా, చిన్న మత్తులో చేసే ఈ ప్రొసీజర్స్ వల్ల ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్ ఏం పడదు. అలాగే ప్రెగ్నెన్సీలో కూడా ఇవి సేఫే. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4వ నెల, 5వ నెల, 6వ నెల ఈ టైంలో చేసుకుంటే ఇంకా సేఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ.